హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు వికాసం అనేటువంటి ఈ యొక్క టాపిక్లో ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలు ఏవైతే ఉన్నాయో ఆ మానవ వికాస దశల గురించి డిస్కస్ చేద్దాం. సో వీటిని డిస్కస్ చేసే ముందు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ కొన్ని ఉన్నాయి. వాటిని డిస్కస్ చేసుకున్న తర్వాత వాటిని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? మనోవిజ్ఞాన శాస్త్రం మన సైకాలజీ అంటాం కదా. సో ఇది ఏం చేస్తుందంటే మానవుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం ఇది. సో మానవుల యొక్క ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. సో మరి మానవుల యొక్క ప్రవర్తన కొన్ని బహిర్గతమైనవి ఉంటాయి, కొన్ని అంతర్గతమైనవి ఉంటాయి. సో అంటే బహిర్గతమైనవి ఏమై ఉండొచ్చు చెప్పండి. సో బహిర్గతమైనవి అంటే మనం నడుస్తున్నాం, మనం గీస్తున్నాం, రాస్తున్నాం, పాడుతున్నాం, మాట్లాడుతున్నాం. సో అవన్నీ కూడా బహిర్గతమైనటువంటి ప్రవర్తనలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి అంతర్గతమైనటువంటి ప్రవర్తనలు అంటే ఆలోచించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం ఎవరు కూడా చూడలేరు కదా. సో మర్చిపోవడం, ఊహించడం, విశ్లేషించడం, వీటన్నిటినీ అధ్యయనం అంతర్గత ప్రవర్తన బహిర్గత ప్రవర్తన వీటన్నిటిని అధ్యయనం చేసేది ఏంటి? మనోవిజ్ఞాన శాస్త్రం. ఓకే. సో మనోవిజ్ఞాన శాస్త్రంలో ముఖ్యంగా అది వ్యక్తుల యొక్క ప్రేరణను, ఉద్వేగాన్ని, అభ్యాసనాన్ని, ధారణను, అవధానను, ప్రజ్ఞను, మూర్తిమత్వాన్ని. సో మన లెసన్స్ అన్నీ ఇవే కదా. సో సైకాలజీలో ఉన్న లెసన్స్ అన్నీ అవే కాబట్టి కోర్స్ సైకాలజీ అనేది స్థూలంగా వాటినే అధ్యయనం చేస్తుంది. అలాగే సాంఘిక ప్రవర్తనను కూడా అధ్యయనం చేస్తుంది. సంఘంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది కూడా అధ్యయనం చేస్తుంది. మరి మనోవిజ్ఞాన శాస్త్రంలో విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలు ఏంటంటే ఫస్ట్ది సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. సో సామాన్య మనోవిజ్ఞానము, ఇది సామాన్య అనే పేరులోనూ ఉంది. సాధారణంగా జీవుల ప్రవర్తనను అధ్యయనం చేసేదే సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అన్నమాట. అంటే సాధారణ నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు. అంటే ఒక సాటి మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఉన్నాడు, వాడు ఏ నియమాలు ఏంటి, సూత్రాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి. సో వీటిని అధ్యయనం చేస్తే అది సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. అలా కాకుండా ఒక పిచ్చి పట్టినటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, సో లేకపోతే ఒక నియంత్రిత ప్రయోగం చేస్తున్నప్పుడు నియంత్రించినటువంటి వ్యక్తి ఆ సమయంలో ఆ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడు, సో ఇలా చెప్పేది అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. అంటే సాధారణ విషయాల గురించి చెప్పేది సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అయితే, కొంచెం అపసామాన్యంగా ప్రవర్తనలు ఉంటాయి కదా. అంటే అందరూ ప్రవర్తించే ప్రవర్తన కాకుండా వేరేగా ప్రవర్తిస్తారు కొంచెం పిచ్చి పెట్టినటువంటి వ్యక్తులు. సో అలా మానసిక రుగ్మత కలిగినటువంటి వ్యక్తులు ప్రవర్తనలను కూడా అధ్యయనం చేసేది, వాటిని నివారణ ఎలా చేయాలి అని చెప్పేది కూడా మన అపసామాన్య మనోవిజ్ఞానమే చెప్తుంది. నెక్స్ట్ జంతు మనోవిజ్ఞానము. అంటే జంతువుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది. సో జంతువులపై జరిగే ప్రయోగ ఫలితాలు, వాటి వల్ల తెలిసిన నియమాలు, సూత్రాలు మానవ ప్రవర్తనను అన్వయించి అధ్యయనం చేస్తుంది. అంటే మనకి ఇవాన్ పావ్లోవ్ కానీ, స్కిన్నర్ కానీ, తాండేక్ కానీ వీళ్ళందరూ కూడా జంతువులపై ప్రయోగం చేస్తారు. సో జంతువులపై ప్రయోగం చేసి వాటిని మానవుల ప్రవర్తనలకు అన్వయించి మూర్తిమత్వాన్ని వివరించేటువంటి, అభ్యాసనాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. సో అది మనకు జంతు మనోవిజ్ఞానంలోకి వెళ్తాయి. నెక్స్ట్ సాంఘిక మనోవిజ్ఞానము. సాంఘిక మనోవిజ్ఞానము అంటే ఏంటంటే వ్యక్తి సంఘజీవి కదా. సో సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆ వ్యక్తి సంఘ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఆ ప్రవర్తించే తీరు, అందుకు గల కారణాలు ఏమిటి, అంటే ఏకాకిగా ఉన్నాడా, కలుపుగూడుతనంతో ఉన్నాడా, జగడాల మారిగా ఉన్నాడా, ఎక్కువ వ్యక్తులతో గొడవలు పెట్టుకుంటున్నాడా, సంతోషంగా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా మనకి సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుందన్నమాట. అంటే ఆ వ్యక్తి యొక్క సాంఘిక అభిరుచులు, వైఖరులు, అభిప్రాయాలు, సో ఇవన్నీ కూడా సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్ ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం. అంటే ఇది ఏంటంటే ప్రయోగపూర్వకంగా మన సైకాలజీని ప్రయోగపూర్వకంగా చూస్తే అదే ప్రయోగ మనోవిజ్ఞానం అన్నమాట. సో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో పలు ప్రయోగాల ఫలితాలు, మానవ ప్రవర్తనాంశాలు, అనుభవాల శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాత్మకంగా నిరూపించే విభాగమే ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. సో ఇవి చాలా ఈజీగా ఉంటాయి, అందుకే స్పీడ్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వికాస మనోవిజ్ఞాన శాస్త్రం. సో వికాస మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఇదే మనకు ఇంపార్టెంట్. వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవిత కాలాన్ని వివిధ దశలుగా విభజించి ఒక్కొక్క దశలో జరిగేటువంటి పెరుగుదల, వికాసాలను, ప్రవర్తన అంశాలను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్ర భాగమే వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అంటారండి. సో ఇందులో బాలల మనోవిజ్ఞానానికి కౌమార మనోవిజ్ఞానమని, సో బాలల మనోవిజ్ఞానమని, కౌమార మనోవిజ్ఞానమని, వృద్ధాప్య మనోవిజ్ఞానమని అలా దశల వారీగా
మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ వికాసాత్మక మనోవిజ్ఞానంలో మన శాస్త్రవేత్త అయినటువంటి మన ఎలిజబెత్ హర్లాక్ అనేటువంటి వ్యక్తి మానవ వికాస దశలను పేర్కొనడం జరిగింది. అలాగే ఒక్కొక్క దశలో వాడి యొక్క సరళ వికాసం ఎలా ఉంటుంది, మానసిక వికాసం ఎలా ఉంటుంది, సాంఘిక, ఉద్వేగ, నైతిక, భాషా వికాసాల గురించి సవివరంగా పేర్కొనడం జరిగింది. ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి బిట్టు రాకుండా అయితే సైకాలజీలో ఉండదు. సో టెట్లో అయినా డిఎస్లో అయినా ఈ యొక్క టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్టు వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవ జీవన కాల విస్తృతిని 10 దశలుగా విభజించి అధ్యయనం చేశారు. సో ఎలిజబెత్ హర్లాక్ మానవ వికాస దశలను 10 దశలుగా విభజించాడు. సో దాంట్లో మొట్టమొదటిది జైగోట్ దశ నుంచి పుట్టుక వరకు. జైగోట్ అంటే ఏంటి మనకు తెలుసు. ఏదైతే శుక్రకణం ఉంటుందో అంటే మేల్ రిలీజ్ చేసేటువంటి అంటే మగ జీవి రిలీజ్ చేసేటువంటి శుక్రకణం ఏదైతే ఉంటుందో అది ఆడజీవిలో ఉన్నటువంటి అండాన్ని ఎక్కడ తాగుతుంది, ఫెలిపియన్ నాళల్లో తాగుతుంది. సో ఇలా శుక్రకణం అండాన్ని తాకినప్పుడు ఆ శుక్రకణం అండం కలిసి మనకు ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజాన్నే జైగోట్ అంటన్నమాట. ఈ సంయుక్త బీజం ఆ యొక్క ఫెలోపియన్ నాళం నుంచి మన గర్భాశయ గోడలకు అంటిపెట్టుకుని దాని తర్వాత కాలంలో ఒక జీవిగా పరిణామం చెందుతుంది. సో ఇక్కడ ఆ జైగోట్ దశ నుంచి పుట్టుక వరకు అంటే 9 నెలల గెస్టేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ గర్భకాలం, సో దాన్ని ఒక దశగా పేర్కొన్నాడు. దీన్ని జనన పూర్వ దశగా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ మనకి పుట్టుక నుంచి మొదటి 2 వారాలు. సో పుట్టినప్పటి నుంచి మొదటి 2 వారాల సమయాన్ని నవజాత శిశువు దశగా చెప్పాడు. ఓకే, నెక్స్ట్ 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు, 2వ సంవత్సరం అంతం వరకు అంటే 3వ సంవత్సరం ప్రారంభం, సో 2వ సంవత్సరం అంతం వరకు కూడా శైశవ దశగా చెప్పాడు. నెక్స్ట్ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పూర్వ బాల్య దశగా, 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాలకు ఉత్తర బాల్య దశ. ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తారో ప్రైమరీ స్కూల్కి వాళ్ళని ఈ ఉత్తర బాల్య దశలో ఉన్నారుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ స్కూల్ అయిన తర్వాత అంటే మ్యాక్సిమం 5th క్లాస్ ఆ సమయం అయిన తర్వాత హై స్కూల్లోకి వెళ్తారు. సో హై స్కూల్లోకి వెళ్ళినప్పుడు మనం 10 or 12 ఏజ్ నుంచి 13 or 14 ఏజ్ వరకు ఉన్నటువంటి వాళ్ళనే మన పూర్వ కౌమార దశగా చెప్పొచ్చు. నెక్స్ట్ 15 నుంచి 18, 15, 16, 17, 18 ఈ వరకు ఉన్నటువంటి వాళ్ళని ఉత్తర కౌమార దశగా. నెక్స్ట్ 18 to 14, 18 to 40 40 సంవత్సరాలు అన్నమాట. 18 నుంచి 40 సంవత్సరాలు వరకు ఉన్నటువంటి ఆ దశని వయోజన దశగా, అలాగే 40 నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ దశని మధ్య వయస్సుగా, 60 సంవత్సరాలు పైబడితే వృద్ధాప్యంగా విభజించడం జరిగింది. ఎలిజబెత్ హర్లాక్ మానవ దశలను ఎన్ని దశలుగా విభజించాడు? 10 దశలుగా విభజించాడు. దాంట్లో మొదటి దశ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే జైగోట్ ఏదైతే సంయుక్త బీజం ఏర్పడిందో అప్పటి నుంచి పుట్టే వరకు కూడా ఉంటుంది. దాన్నే మనం జనన పూర్వ దశ అంటాం. తర్వాత పుట్టిన తర్వాత నుంచి 2 వారాల వరకు ఉండేదాన్ని నవజాత శిశువు దశ, ఆ 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండేదాన్ని శైశవ దశ, ఆ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల అంతం వరకు ఉండేదాన్ని పూర్వ బాల్య దశ, 6 సంవత్సరాల నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉండేదాన్ని ఉత్తర బాల్య దశ, 10 లేదా 12 సంవత్సరాల నుంచి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉండేదాన్ని పూర్వ కౌమార దశని, 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉండేదాన్ని ఉత్తర కౌమార దశని, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉండేదాన్ని వయోజన దశని, 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండేదాన్ని మధ్య వయస్సు అని, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళని ఆ దశని వృద్ధాప్యం అని అంటారు. సో ఈ విధంగా 10 దశలుగా విభజించి ఒక్కొక్క దశలో మనకి చలన వికాసం ఎలా జరుగుతుంది, శారీరక వికాసం ఎలా జరుగుతుంది, సాంఘిక వికాసం ఎలా జరుగుతుంది, నైతిక వికాసం ఎలా జరుగుతుంది అని చెప్పి వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. మనకు ముఖ్యంగా బాల్య దశలో ఈ అన్ని రకాల వికాసాలు ఎలా జరుగుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూర్వ బాల్య దశ గురించి డిస్కస్ చేద్దాం. సో పూర్వ బాల్య దశ అంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు, 3 to 5 years. సో ఈ 3 to 5 years పిల్లల్లో
మనకి ఈ దశలో ఏం జరుగుతుందనేది ఒకసారి చూస్తే, తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం పూర్వ బాల్య దశను సమస్యాత్మక వయస్సు, బొమ్మలతో ఆడుకునే వయస్సు అంటారండి. తల్లిదండ్రులు ఎక్కువగా ఏమంటారు ఈ పూర్వ బాల్య దశను? సమస్యాత్మక వయస్సు అంటారు. ఎందుకంటారంటే ఇక్కడ పిల్లల సంరక్షణకు తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్నవారు ఇప్పుడు తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటూ తల్లిదండ్రుల ఆధీనత నుండి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని కోరుకుంటారండి. అంటే శైశవ దశలో తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు ఎప్పుడు కూడా. కానీ పూర్వ బాల్య దశకు వచ్చేటప్పటికి ఆ తల్లిదండ్రుల సంరక్షణ నుంచి బయటికి వెళ్ళి వాళ్ళకు ఒక సెపరేట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. అలాగే సెపరేట్గా వాళ్ళకి ఒక ఆత్మభావన అనేది ఏర్పడుతుంది. అంటే ఏర్పడడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి? పూర్వ బాల్య దశ నుంచి. అంటే తన సామర్థ్యాలు ఏంటి, తనకేం కావాలి, సో తన లోటుపాట్లు ఏంటి, సో ఇవన్నీ కూడా తనకు అర్థమవుతాయి పూర్వ బాల్య దశలో. కాబట్టి వాళ్ళ స్వేచ్ఛ, స్వతంత్రాన్ని కోరుకుంటారు. కావున తల్లిదండ్రులకు అనేక ప్రవర్తన సమస్యలు సృష్టిస్తారు. వీరు మొండిగా, మూర్ఖంగా, పట్టు వదలకుండా ఎదిరించి మొండిగేస్తారన్నమాట. సో దానికి వలన తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? సమస్యాత్మక వయస్సుగా భావిస్తున్నారు దీన్ని, పూర్వ బాల్య దశని. నెక్స్ట్ మరి బొమ్మలతో ఆడుకునే వయసు అని ఎందుకు అనుకుంటున్నారంటే ఇక్కడ ఎక్కువగా బొమ్మలతోనే కదా ఆడుకుంటారు. పూర్వ బాల్య దశ అంటేనే బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటారు. కాబట్టి ఇది బొమ్మలతో ఆడుకునే వయసుగా కూడా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఎందుకంటే బొమ్మ కావాలి అని చెప్పి వాళ్ళు తరచూ కూడా తల్లిదండ్రుల్ని వేపిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది బొమ్మలతో ఆడుకునే వయసుగా తల్లిదండ్రులు భావించారు. సో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మరి పూర్వ బాల్య దశ ఏంటంటే ఇది పూర్వ ముఠా దశ, అన్వేషణ వయస్సు, అనుకరణ వయస్సు, సృజనాత్మక వయస్సు. సో అంటే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశని అన్వేషణ వయస్సు అని, అనుకరణ వయస్సు అని, సృజనాత్మక వయస్సు అని భావిస్తున్నారు. సో పూర్వ ముఠా దశని ఎందుకు అంటున్నారు? మనకి ముఠా దశ అంటే ఉత్తర బాల్య దశ. ఆ ముఠా దశకి పూర్వం ఉండేదాన్ని పూర్వ ముఠా దశ అంటారు. అందుకే పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ అంటారు. గ్యాంగ్ ఏదైతే ఉంటుందో, అంటే సమవయస్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో గ్యాంగ్ ఏర్పరచుకుని వాళ్ళతో ఆడుకోవడానికి ఇక్కడే ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ ముఠా ఉత్తర బాల్య దశకి వెళ్ళేటప్పటికీ మొత్తానికి ఒక ముఠాగా తయారవుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ పూర్వ బాల్య దశలో పిల్లల సాంఘిక ప్రవర్తనకు ఈ దశ పునాది వంటిది. కాబట్టి ఈ దశలో పిల్లలు ఇతరులతో కలిసి ఆడుకోవడం, తమ ఆట వస్తువులు ఇతరులతో పంచుకోవడం ఈ దశలో ప్రారంభిస్తారు. కాబట్టి ఇది పూర్వ ముఠా దశ. అంటే ముఠా ఏర్పడడానికి ముందు ఉండే దశ పూర్వ ముఠా దశ అన్నమాట. సో ముఠా పూర్తిగా ఏర్పడి వాళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి తిరుగుతారు అన్నమాట. అది ఎక్కడ? ఉత్తర బాల్య దశలో తిరుగుతారు. నెక్స్ట్ అన్వేషణ వయస్సు అంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు శిశువు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. సో అలాగే మ్యాక్సిమం ఇంట్లోనే గడుపుతాడు. సో నడక వచ్చి బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడుతున్నాడు, ప్రపంచాన్ని చూస్తున్నాడు. కాబట్టి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ప్రపంచంలో జరిగేటువంటి ప్రతిదీ వింతగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తాడనమాట. సో కాబట్టి దీన్నే ప్రశ్నించే వయస్సు కూడా అనొచ్చు, దీన్నే అన్వేషించే వయస్సు కూడా అనొచ్చు, దీన్ని వాగుడికాయ వయస్సు కూడా అనొచ్చు. ఎందుకంటే ఒక విషయం ప్రపంచంలో ఇన్ని వింతలు ఉన్నాయని చెప్పి అప్పుడే ఆ పిల్లవాడికి తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు ప్రతీది కూడా అప్పుడే మాటలు నేర్చుకుంటాడు. కాబట్టి ప్రతిదాన్ని అడుగుతాడు, ప్రతీది విసిగిస్తాడు. సో అందుకే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి వింత గురించి అడుగుతున్నాడంటే అది ప్రశ్నించే వయస్సు. అలాగే ప్రతి దాన్ని చూసి అడుగుతున్నాడంటే అది అన్వేషించే వయస్సు. అలాగే అడుగుతున్నాడు అంటే ఎక్కువగా మాట్లాడేస్తున్నాడు అంటే అది వాగుడికాయ వయస్సు. ఓకే, అడిగి తల్లిదండ్రులని సమస్య పెడుతున్నాడు, ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి అది సమస్యాత్మక వయస్సు. సో అలాగే అప్పటి వరకు ఇంట్లో ఉన్నటువంటి ఆ శిశువు బయటకు వెళ్ళి నలుగురితో ఆడుకుంటున్నాడు, నలుగురితో యొక్క ఆట వస్తువులను పంచుకుంటున్నాడు. అంటే అది ఏ వయస్సు? అది పూర్వ ముఠా వయస్సు, అలాగే బొమ్మలతో ఆడుకునే వయస్సు. ఓకే, నెక్స్ట్ అనుకరణ. సో అనుకరణ వయస్సు. ఈ అనుకరణ వయస్సు అని ఎందుకు అంటామంటే, సో ఈ దశలో పిల్లలు పెద్దల ప్రవర్తనను అనుకరిస్తారండి. సో పెద్దలు వేషధారణను అనుకరిస్తారు, భాషలను అనుకరిస్తారు, ఆహారపు అలవాట్లను, ఇంటిలో ఆచార వ్యవహారాలను అనుకరిస్తారు. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, శైశవ దశలో తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగినటువంటి శిశువులు ఏం చేస్తారు? మాట్లాడడం కూడా రాదు శైశవ దశలో.
తర్వాత పూర్వ బాల్య దశకు వచ్చేటప్పటికి మాట్లాడడం బాగా వస్తుంది. సో దాని ద్వారా పెద్దల యొక్క భాషను, మరి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏ భాషను, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పెరిగినటువంటి వ్యక్తికి తూర్పుగోదావరి జిల్లా యాస వస్తుంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ యాసలో మాట్లాడతారు కాబట్టి. ఎప్పటి నుంచి వస్తుంది అది? వాడు మాట్లాడడం స్టార్ట్ అయినప్పటి నుంచి. అంటే మాట్లాడడం ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు? పూర్వ బాల్య దశలో స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ అనుకరణ అనేది ఎప్పుడు ఉంటుందంటే పూర్వ బాల్య దశలో ఉంటుంది. కాబట్టి అనుకరణ వయస్సు అంటారు. మొత్తం వాళ్ళ ట్రెడిషన్స్ కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ అనుకరణ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సృజనాత్మక వయస్సు. సో ఈ దశలో పిల్లలు తాము ఆడుకునే ఆట వస్తువులు సృజనను జోడించి ఆడుకుంటారన్నమాట. సో ప్రతిదీ బద్దలు కొట్టి చూడాలనుకుంటారు. సో దాంట్లో ఏముందో చూడాలనుకుంటారు. సో అలాగే సమాజంలో జరిగేటువంటి ప్రతి వింతను గురించి ప్రశ్నించి అన్వేషించి నేర్చుకుంటారు కదా. సో అలా నేర్చుకోవడం ద్వారా వాళ్ళు సృజనాత్మకత కూడా పెరుగుతుంది. సో సృజనాత్మకంగా కూడా ఆలోచిస్తారు. సో ఓకే, అందుకు ఇది సృజనాత్మకత వయస్సు. నెక్స్ట్ మరి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం కూడా అయిపోయింది. నెక్స్ట్ పూర్వ బాల్య దశను విద్యావేత్తల అభిప్రాయాలు ప్రకారం ఏమనుకుంటున్నారు? సో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విద్యావేత్తలు కాబట్టి ఈసీసీఏ కేంద్రాల్లో వీళ్ళు శిక్షణ పొందుతారు కదా. మనకి అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలు వెళ్తారు. అక్కడ పఠనానికి సంబంధించినటువంటి సంసిద్ధత కానీ, రాయడానికి సంబంధించినటువంటి సంసిద్ధత కానీ, సో ఈ సంసిద్ధత కార్యక్రమాలన్నీ కూడా పెన్ ఎలా పట్టుకోవాలి, పెన్సిల్ ఎలా పట్టుకోవాలి, మనకి అక్షరాలు ఎలా దిద్దించాలి, ఇవన్నీ కూడా మొత్తం ఆ యొక్క అదంతా కూడా ఎప్పుడు మొదలవుతుంది? మనకి అంగన్వాడీలోనే మొదలవుతుంది. సో కాబట్టి ఇది పాఠశాలకు వెళ్ళకముందు ఉన్న దశ కాబట్టి దీన్ని పూర్వ ప్రాథమిక పాఠశాల వయస్సు అంటన్నమాట. అంటే పూర్వ ప్రాథమిక పాఠశాల వయస్సు, పూర్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, ఈసీసీఏ కేంద్రాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి. సో విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ఇది పూర్వ ప్రాథమిక పాఠశాల వయస్సు. నెక్స్ట్ మనకి మన పూర్వ బాల్య దశ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. సో ఉత్తర బాల్య దశలో పిల్లలు ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉంటారు. ఈ దశలోని పిల్లలు జీవితంలో భౌతిక మానసిక అంశాలపై పెను మార్పులు జరుగుతాయి. భౌతికంగా కూడా మార్పులు జరుగుతాయి, అలాగే మానసికంగా కూడా మార్పులు జరుగుతాయి. ఆత్మభావన అనేది పూర్తిగా ఏర్పడుతుంది ఉత్తర బాల్య దశలో. అలాగే భౌతికంగా కూడా చూస్తే చాలా మంచి ఒక మనిషిగా తయారవుతారు అన్నమాట. ఒక మనిషి రూపం వస్తుంది. సో అప్పటి వరకు క్యూట్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఉత్తర బాల్య దశకు వచ్చేటప్పటికి నార్మల్ మెన్ లాగా తయారవుతారు. సో పాఠశాలలో లభించేటువంటి కొత్త అవకాశాలు, సాధించవలసిన లక్ష్యాలు పిల్లల ప్రవర్తనలో కొత్త వైఖరులు, విలువలను ఏర్పరుస్తాయి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ దశలో జీవితంలో మొదటి మెట్టుగా అభిప్రాయపడ్డారు. సో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ దశని జీవితంలో మొదటి మెట్టుగా అభిప్రాయపడ్డారు? ఉత్తర బాల్య దశను. చాలా జాగ్రత్తగా విన్నారు. సో ఎందుకంటే మనం నవజాత శిశువు దశనం, శైశవ దశనం అనుకుంటాం. బట్ కాకపోతే ఇక్కడ మనోవైజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం జీవితంలో మొదటి మెట్టుగా ఉత్తర బాల్య దశను అనుకున్నారండి. సో ఎందుకంటే జీవితంలో కావాల్సినటువంటి విలువలు కానీ, నైపుణ్యాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పడడం, పాఠశాలకు వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏర్పడడం స్టార్ట్ అవుతాయి కదా. సో అందుకు మొదటి మెట్టుగా అభిప్రాయపడ్డారు. సో మరి ఉత్తర బాల్య దశను తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు? సమస్యాత్మక వయస్సు అంటున్నారు. సో అదేంటి? పూర్వ బాల్య దశను కూడా సమస్యాత్మక వయస్సు అన్నారు, ఉత్తర బాల్య దశను కూడా సమస్యాత్మక వయస్సు అన్నారంటే చూద్దాం. సో ఈ దశలో పిల్లలు తల్లిదండ్రులు చెప్పే మాటలను వినరు, వారు చెప్పిన విషయాలు చేయరు, తమ స్నేహితుల మాటలకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఈ దశను వీరు తల్లిదండ్రులకు చికాకు పరుస్తారు, వ్యాకులతను, ఆందోళన ఏర్పరుస్తారు. సో పూర్వ బాల్య దశలో చూస్తే వాళ్ళ సమస్యాత్మక వయస్సు అని ఎందుకన్నారు? ఒక రకంగా చెప్పాలంటే శైశవ దశలో మంచి సంరక్షణతో, తల్లిదండ్రుల సంరక్షణతో పెరిగినటువంటి ఆ యొక్క శిశువులు పూర్వ బాల్య దశకు వచ్చేటప్పటికి బయట నలుగురితో మాట్లాడడం, నలుగురితో తిరగడం, సో అలాగే వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలు, బయటికి వెళ్ళి ఆడుకోవాలనుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఇంకా చిన్నపిల్లాడు అని చెప్పి లోనే ఉంచాలనుకుంటారు. సో అలాంటప్పుడు అక్కడ సమస్య ఏర్పడుతుంది. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన తల్లిదండ్రుల మాటలు వినరు. సో అలాగే వాళ్ళు చెప్పిన పనులు చేయరు. అలాగే ఎక్కువగా వాళ్ళ ఫ్రెండ్స్ ముఠా కదా ఇది. సో పూర్వ ముఠా దశలో ఆల్రెడీ కనెక్షన్స్ ఏర్పడిపోయి ఇప్పుడు మొత్తం వాళ్ళ ముఠాగా తిరుగుతారు అన్నమాట, ఇప్పుడు గ్యాంగ్గా తిరుగుతారు. సో ఆ గ్యాంగ్ చెప్పిన మాటలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు తల్లిదండ్రుల మాటల కంటే. కాబట్టి ఇది ఒక సమస్యాత్మక వయస్సు. నెక్స్ట్ ఇది ఒక సోమరి వయస్సు.
సో సోమర వయస్సు ఏ వయస్సు? ఉత్తర బాల్య దశ అనేది ఒక సోమర వయస్సు. ఈ దశలో పిల్లలు శుభ్రత లేని, ఒక క్రమబద్ధం లేని సోమరులుగా ఉంటారని తల్లిదండ్రుల అభిప్రాయం. సో ఎందుకంటే మనకి తెలుసు, బయటకు వెళ్ళి ఎక్కువగా ఆడుకోవడం చేస్తూ ఉంటాడు కదా, దానివల్ల మీరు చూసే ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేయాలంటే గొడవ. సో గొడవ మళ్ళీ స్నానం చేయకుండా బయటికి వెళ్ళి ఆడుకుంటారు. సో అలా ఆడుకుని అలసిపోయి ఇంకా స్నానం చేయకుండా పడుకుంటారు. సో అలా అందుకు ఇది సోమర వయస్సు, శుభ్రత లేని వయస్సు, క్రమబద్ధం లేని వయస్సు అని మనం అనడం జరుగుతుంది. నెక్స్ట్ జగడగొండ్లు, ఎప్పుడు ఎవడో ఒకటితోటి గొడవే. సో అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి ఎప్పుడు సహోదర స్పర్ధ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది అన్నమాట. సో విద్యార్థులతోటి పోట్లాడుతూ ఉంటారు. అంటే ప్రైమరీ స్కూల్లో చిల్డ్రన్ ఎలా ఉంటారు అనేదే ఇక్కడ మనం చెప్తున్నాం, అంతే. జగడగొండ్లుగా ఉంటారు. మరి మనోవైజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఏంటంటే, మనం ముఠాదశని పూర్వ బాల్య దశని అన్నాం. అంటే ముఠా ఏర్పడడానికి, ఒక గ్యాంగ్గా ఏర్పడడానికి కనెక్షన్స్ అక్కడ ఏర్పడితే ఆ కనెక్షన్స్ బాగా అభివృద్ధి చెంది ఇక్కడ ఒక గ్యాంగ్ ఏర్పడుతుంది. కాబట్టి ఉత్తర బాల్య దశని ముఠా వయస్సు అంటన్నమాట. సో ముఠా వయస్సు అంటే సమవయస్కులతో ఆమోదించబడిన వారుగా, స్వీకరించేవాడుగా ఉండాలని కోరుకుంటారన్నమాట. ఎప్పుడు కూడా సమూహంలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటారు. నెక్స్ట్ అనుసరణ వయస్సు. సో అనుసరణ వయస్సు ఈ దశలో పిల్లలు వారున్న సమూహంలో నియమ నిబంధనలు, మాటల తీరును, తోటి పిల్లల ప్రవర్తనను సంఘీభావంతో అనుసరిస్తారన్నమాట. అనుసరించడం, సో అనుకరించడం కాదు. ఇక్కడ అనుకరించడం అంటే ఎవరైనా ప్రవర్తన చూసి ఆ ప్రవర్తనని యాజ్ ఇట్ ఈస్ దింపేయడం అనుకరించడం. అలా కాకుండా ఎవరైనా ఇది చెయ్యి అది చెయ్యి అంటే వాటిని క్రమం తప్పకుండా అనుసరించడం, చేయడం అనేది అనుసరించడం అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం అనుసరించడం కాదు ఇక్కడ. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పిన మాట అనరు కదా ఇక్కడ. సో ఇక్కడ ఎవరు చెప్పిన మాట వింటారు? వాళ్ళు ఏదైతే గ్యాంగ్ పెట్టుకుంటారో ఆ గ్యాంగ్లో ఒక లీడర్ ఉంటాడు. సో వాడు చెప్పిన మాట వింటారు అనమాట. సో అలాగే ఆ గ్యాంగ్లో అందరూ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్యాంగ్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడికైనా చెట్టు ఎక్కి సింతకాయలు వద్దాం అనుకున్నారు అనుకోండి. సో అప్పుడు వీడు కూడా తప్పు అని అనుకోడు కదా. వీడు కూడా వాళ్ళ గ్యాంగ్లో ప్రతి ఒక్కరు అలా అనుకుంటున్నారు కాబట్టి వీడు కూడా అదే అనుసరించడానికి, చెట్టు ఎక్కి చింతకాయలు కోయడానికి వీడు ట్రై చేస్తాడనమాట. అది అనుసరిస్తాడనమాట. నెక్స్ట్ సృజనాత్మకత వయస్సు. ఈ దశలో పిల్లలు సృజనాత్మక వికాసానికి కావాల్సిన పరిస్థితులు లభించినప్పుడు వీరి సృజనాత్మక కూడా వికసిస్తుంది. పాఠశాలలో డ్రాయింగ్, డ్రామాలు. సో అందుకే మనకి ప్రైమరీ స్కూల్లో సృజనాత్మకతను పెంపొందించాల్సినటువంటి కార్యక్రమాలు, డ్రాయింగ్ కానీ, పాటలు పాడించడం కానీ, కవితలు రాయించడం. సో ఇవన్నీ చేయాలి, ఎందుకంటే అది సృజనాత్మక వయస్సు. ఓకేనా. నెక్స్ట్ క్రీడా వయస్సు. సో ఎక్కువగా ఆడుకుంటారు కదా, కాబట్టి మనం డ్రిల్ లాంటివి, లేకపోతే పాఠశాలలో గ్రౌండ్, సో ఇలాంటివి మనం ఆపర్చునిటీస్ ఇవ్వాలి. నెక్స్ట్ విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం ఏంటంటే, సో విద్యావేత్తలు పూర్వ బాల్య దశని ఏమన్నారు? పూర్వ ప్రాథమిక పాఠశాల వయస్సు అన్నారు. ఇప్పుడు ఉత్తర బాల్య దశని ఏమంటున్నారు? ప్రాథమిక పాఠశాల వయస్సు అంటున్నారు. ఎందుకంటే ప్రైమరీ స్కూల్ ఏజ్ కాబట్టి అది. నెక్స్ట్ క్లిష్టతర వయస్సు, క్రిటికల్ ఏజ్ అంటున్నారు. ఎందుకంటే ఈ దశలో పిల్లలు తమ సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా విషయాలను సాధించడంలో ఆసక్తి కనబరుస్తారు. పిల్లల సాధన ప్రేరణ ఉపాధ్యాయులు కల్పించినప్పుడు కొందరు ఎక్కువ సాధనను కనబరుస్తారు, నిరుత్సాహపరిస్తే తక్కువ సాధన కనబరుస్తారు. కాబట్టి ఈ వయస్సు క్లిష్టతర వయస్సు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ విద్యార్థులను ప్రోత్సహిస్తూనే ఉండాలన్నమాట. సో ఎప్పుడు కూడా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఉంటేనే వాళ్ళు బాగా పనిచేస్తారు, బాగా అన్నీ నేర్చుకుంటారు. అదే నిరుత్సాహపరిస్తే తక్కువ సాధన కనబరుస్తారు. కాబట్టి ఇది చాలా క్రిటికల్ ఏజ్. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట ఈ క్రిటికల్ ఏజ్ అని. ఏ ఏజ్ ఇది? ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ సో ఇప్పటి వరకు మనం పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశలో తల్లిదండ్రుల అభిప్రాయం, విద్యావేత్తల అభిప్రాయం, సో అలాగే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఏ పేరుతో పిలుస్తారు, ఏ సామర్థ్యాలు అక్కడ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు బాల్య దశలో ఆ బాలల యొక్క శైశవ, పూర్వ, ఉత్తర, అంటే బాలలు అంటే మొత్తం శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, వీళ్ళందరూ కూడా బాలలే కదా. సో కౌమార దశ వచ్చే వరకు కూడా ప్రతి ఒక్కరు బాలుడే, సో బాలికే. సో ఈ దశలలో చలన వికాసం ఎలా జరుగుతుంది, శారీరక వికాసం ఎలా జరుగుతుంది, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, మానసిక వికాసం, భాషా వికాసం, సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీరక చలన వికాసం, ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్. సో శారీరక వికాసం అంటే ఏంటంటే
శరీరంలో జరిగే పెరుగుదల అనుకుంటాం. సో అది మాత్రమే కాదు, అంటే బరువు పెరగడం, ఎత్తు పెరగడం, కాలి కండరాలు గట్టి పెరగడం. సో ఇవి మాత్రమే కాదు, ఇవి కూడా శారీరక వికాసంలోకి వస్తాయి. బట్ ఇవే కాకుండా నాడీ వ్యవస్థ, కండర వ్యవస్థ, అస్థికల వ్యవస్థ, అంతఃస్రావిక గ్రంథుల వ్యవస్థ, వీటన్నిటితో పాటు శరీర అభివృద్ధిలో అంశాలు కూడా అధ్యయనం చేసేదే సాంఘిక వికాసంలోకి వస్తాయి. ఈ సాంఘిక వికాసాలు, ఈ వ్యవస్థలన్నీ కలిసి మనం ఏదైతే మూమెంట్ జరుపుతున్నామంటే నడవగలగడం, రాయగలగడం, చదవగలగడం, సో ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయి అంటే మనం మోటార్ అంటే చలన వికాసంలోకి వస్తాయి. అంటే శారీరక వికాసం సక్రమంగా జరిగితే చలన వికాసం అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు కాలి కండరాలు గట్టిపడడం శారీరక వికాసం, దానివల్ల నడవగలగడం చలన వికాసం. సో ఇలా మనకి శారీరక వికాసం అనేది మిగతా వికాసాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, శారీరక వికాసం సరిగ్గా లేదు, అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు బయటకు వెళ్ళి ఆడుకోగలడా? మరి ఆడుకోకపోతే ఫ్రెండ్స్ ఏర్పడతారా? సో ఫ్రెండ్స్ ఏర్పడకపోతే సాంఘికీకరణ అనేది జరుగుతుందా? అంటే సాంఘిక వికాసం అనేది కుంటుపడుతుంది కదా. అంటే శారీరక వికాసం అనేది ఆటోమేటిక్గా సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. సో ఇలా మనకి శారీరక వికాసం మిగతా వికాసాలని ప్రభావితం చేస్తుంది. సో ఇదే మన వికాస నియమాల్లో ఒక సూత్రంగా మనం చెప్పుకున్నాం. ఏంటది? వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా పనిచేస్తాయి. సో అది దీంట్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి నవజాత శిశువు దశ నుంచి శారీరక వికాసం, చలన వికాసం ఎలా జరుగుతుందో చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే, ఓకే, నవజాత శిశువు తల పెద్దదిగా ఉంటుంది, మొత్తం శరీరం పొడవులో 4వ వంతు ఉంటుంది. అంటే మొత్తం శరీరం పొడవులో, అంటే తల పొడవు ఈక్వల్ టు 1/4 ఆఫ్ శరీరం పొడవు అన్నమాట. శరీరం పొడవు. సో మొత్తం శరీరం పొడవులో 4వ వంతు తల పొడవు ఉంటుందండి. సో పెద్దదిగా ఉంటుంది కదా. నెక్స్ట్, కాళ్ళు చేతులు సన్నంగా ఉండి క్రమేపీ అభివృద్ధి చెందుతాయి. సో నవజాత శిశువులో తల పెద్దదిగా ఉండి మొత్తం శరీర పొడవులో 4వ వంతు ఉంటుంది. కాళ్ళు చేతులు సన్నంగా ఉండి క్రమేణా అభివృద్ధి చెందుతాయి. కండరాలు అభివృద్ధి చెంది బాహ్య ప్రేరణ గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియ వికాసం కూడా జరుగుతూ ఉంటుంది. సో క్రమంగా నవజాత శిశువు దశ అయిపోయిన తర్వాత శైశవ దశలోకి వస్తాడు. శైశవ దశలో ఏం చేస్తాడు? బోర్లా పడతాడు ఫస్ట్. తర్వాత మెడ పైకెత్తుతాడు. సో తర్వాత కండరాల నియంత్రణ వల్ల పాకుతాడు. సో ఇటువంటి చలన వికాసాలు ఏర్పడతాయి. సో ఇవన్నీ కూడా బోర్లా పడడం, మనకి పాకడం, ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? చలన వికాసాల్లోకి వస్తాయి కదా. అవి జరగాలంటే ఫస్ట్ శారీరక వికాసం జరగాలి, ఆ కండరాలు అనేవి గట్టిపడాలి. ఓకే, తనకు తానుగా కూర్చోగలగడం, ఆధారాన్ని పట్టుకుని నిలబడడం, ఇవన్నీ కూడా చలన వికాసాలే. తనంతట తాను నిలబడడం, ఆధారంతో నడవడం, తడబడుతూ తప్పటడుగులు వేయడం, నడవడం శైశవ దశకు చెందినటువంటి అంశాలు. సో శైశవ దశలో అంటే 2 నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య కాలంలో ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్, శారీరక పెరుగుదలలో మొదటి సంవత్సరం బరువు ఎత్తు కంటే వేగంగా జరుగుతుంది. సో మొదటి సంవత్సరంలో పుట్టినప్పుడు బరువు ఒక 3 kgs ఉన్నాడు అనుకోండి. సో అది 1 year అయిన తర్వాత ఆ బరువు బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఎత్తు పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ బరువు మాత్రం ఎత్తు కంటే వేగంగా పెరుగుతుంది. సో 2వ సంవత్సరంలో పెరుగుదల బరువులోని పెరుగుదల కంటే హెచ్చుగా ఉంటుంది. సో నెక్స్ట్, మరి 6-8 నెలల వయసులో ఏం జరుగుతుంది అంటే శైశవ దశలోనే 6-8 నెలల వయసులో మొదటి పన్ను ఏర్పడుతుందండి. సో క్రింద మొదటి పన్ను ఏర్పడుతుంది. సో సంవత్సరాంతానికి 4-6 దంతాలు ఏర్పడతాయండి. సో ఫస్ట్ 6-8 నెలలకి ఒకటే పన్ను. నెక్స్ట్ 1 yearకి 4-6 దంతాలు ఏర్పడతాయి. అదే 2వ సంవత్సరం చివరికి 2 years అంటే శైశవ దశ అంతానికి పై దవడలో 8 పళ్ళు, కింద దవడలో 8 పళ్ళు, మొత్తం 16 పళ్ళు పాలదంతాలు అనేవి ఏర్పడిపోతాయి అన్నమాట. సో ఇది మనకి దంతాల యొక్క డెవలప్మెంట్ అనేది అలా జరుగుతుంది. పుట్టినప్పుడు శిశువు మొదట వయోజనుని మెదడు బరువులో 4వ వంతు ఉండి సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది. సో మనకు నవజాత శిశువులో మొత్తం తల బరువు, మొత్తం శరీర పొడవులో మొత్తం తల పొడవు, శరీర పొడవులో 1/4 అనుకున్నాం. అలాగే తలలో ఉండేటువంటి మెదడు ఏవైతే ఉంటుందో ఆ శిశువుకి మెదడు నార్మల్ మనిషి ఉంటాడు కదా, ఈ యొక్క 30 years 40 years నార్మల్ మనిషి, మిడ్ ఏజ్ మనిషి ఉంటాడు కదా. సో ఆ మనిషి యొక్క మెదడు బరువులో 1/4 ఉంటుంది అన్నమాట, 4వ వంతు ఉంటుంది. సో ఇది కూడా 4వ వంతే. అలాగే బరువు
బరువులో సంవత్సరానికి ఏమవుతుంది, సంవత్సరానికి సగం బరువు వరకు పెరుగుతుంది. సో అంటే ఫస్ట్ పుట్టినప్పుడు 1/4 ఉంటుంది, తర్వాత సంవత్సరానికి 1/2 అయిపోతుంది అనమాట. 1/2 అంటే 1/2 అంటే సగం బరువు. శైశవ దశలో సంభవించినంత మెదడులోని పెరుగుదల ఏ దశలో సంభవించదు. మెదడులో పెరుగుదల సంభవిస్తుందంటే మానసిక వికాసం అనేది అంతలా జరుగుతుంది అని అర్థం. సో అంటే పుట్టినప్పుడు మెదడు బరువు చాలా తక్కువగా ఉంటుంది, 1/4 ఉంటుంది. బట్ ఓ సంవత్సరానికి 1/2 అయిపోతుంది, అంటే 1/4 పెరిగిపోతుంది. సో అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. సో జ్ఞానేంద్రియ వికాసం కూడా ఈ దశలోనే అధికంగా ఉంటుంది. ఏ దశలో? శైశవ దశలో. ముందుగా చూపు, ముందుగా ఏంటి? చూపు, వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు క్రమంగా స్పర్శ, గ్రహణ జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి. సో ముందుగా చూపు, వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు క్రమంగా స్పర్శ, గ్రహణ జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి. శైశవ దశలో వలె బాల్య దశలో ప్రథమ భాగంలో శరీర చలనాత్మక వికాసం స్థిరంగా నిరంతరంగా కొనసాగుతుంది. శరీర అవయవాలన్నీ సరైన అనుపాతంలో పెరుగుతూ ఎముకలు గట్టిబడి కండరాల నియంత్రణ అధికమవుతుంది. దాని ఫలితంగా కౌశలాలైనటువంటి పరిగెత్తడం, ఎత్తు నుంచి దుమకడం, దూరంగా దుమకడం, వస్తువులను విసరడం మొదలైనవన్నీ కూడా ఇక్కడ ఏ దశలో? పూర్వ బాల్య దశ మొదట్లో జరుగుతూ ఉంటాయి. అలాగే చతురస్రాకారంలో ఉండేటువంటి మొండం దీర్ఘ చతురస్రాకారంగా, సన్నగా, పొడవుగా. ఫస్ట్ చతురస్రాకారంలో చాలా క్యూట్గా ఉంటాడు, ఇలా ఆ మొండం అనేది ఇలా ఉంటుంది. తర్వాత దీర్ఘ చతురస్రాకారం ఇలా ఏర్పడుతుంది అన్నమాట. సో ఏ దశ ఇది? ఈ దశ ఇది శైశవ దశలో, ఇదైతే పూర్వ బాల్య దశలో. ఓకే, సన్నంగా పొడవుగా తయారవుతుంది మొండం అనేది. నెక్స్ట్ ఈ దశలో అంటే పూర్వ బాల్య దశలో పాలదంతాలు చివర 4 వస్తాయి. మనకి శైశవ దశ అంతానికి 16 ఉన్నాయి కదా, ఇప్పుడు +4 20 అవుతాయి అన్నమాట. సో పూర్వ బాల్య దశకి 20 దంతాలు వచ్చేస్తాయి. స్వయంగా తినడం, బట్టలు వేసుకోవడం, తల దువ్వుకోవడం వంటి హస్త నైపుణ్యాలు, అలాగే 3 చక్రాల సైకిల్ తొక్కడం వంటి కాలి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి పూర్వ బాల్య దశలో. సో నైపుణ్యాలు పూర్తిగా వికసించకపోవడం వల్ల తరచుగా వాడికి అప్పుడే స్టార్ట్ చేస్తాడు కదా, అప్పుడే స్టార్ట్ చేయడం వల్ల పడిపోవడం, సైకిల్ నుంచి పడిపోవడం, లేకపోతే ఏదైనా గుద్దేసుకు అక్కడ దెబ్బ తగిలించుకోవడం. సో ఇవన్నీ జరుగుతాయి. సో అంటే ప్రమాదాలకు గురవుతారు అన్నమాట. అందుకే ప్రమాద వయస్సు అని కూడా అంటారు దీన్ని. సో వివిధ శారీరక అవయవాలు గట్టిపడడం, కండర నియంత్రణ వలన సమన్వయ వికాసం ఈ దశలో జరుగుతుంది. సో పూర్వ బాల్య దశ అనేది ఇలా మనకు జరుగుతూ ఉంటుంది. సో బాల్య దశలో రెండో భాగంలో పెరుగుదల పూర్వ దశతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అంటే రెండో భాగం అంటే ఉత్తర బాల్య దశలో. ఈ దశలో శాశ్వత దంతాలు వస్తాయండి. పాలదంతాలు ఎప్పుడు వస్తాయి? మన పాలదంతాలు అనేవి పూర్వ బాల్య దశలో సంపూర్ణంగా వస్తాయి. దాని తర్వాత అవి ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి. శరీరంలో వివిధ మార్పులు వస్తాయి. సో బొమ్మలు వేయడం, బొమ్మలకు రంగులు వేయడం, తోట పని చేయడం, మట్టి వస్తువులతో తయారు చేయడం, అలాగే ఆటలాడడం, ఇవన్నీ కూడా కౌశలాలు బాగా అభివృద్ధి చెందుతాయి. సో అలాగే శరీర పటుత్వం, దారుఢ్యం ఈ ఉత్తర బాల్య దశలో కలుగుతాయి. సో శారీరక ఆరోగ్యం, మంచి పౌష్టికాహారం బాల్యంలో పిల్లల పెరుగుదలకు, వికాసాలకు ముఖ్యం. ఎందుకంటే అఫ్కోర్స్ మనకు తెలుసు కదా, ఈ వికాసాలన్నీ అంతలా జరగాలంటే ఖచ్చితంగా వాడికి పౌష్టికాహారం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో వ్యాధి నిరోధక మందులు తీసుకొని బాలల శారీరక పెరుగుదల బలంగా ఉంటుంది. ఎవరైతే వ్యాధి నిరోధక మందులు తీసుకుంటారో, వ్యాక్సిన్స్ వేసుకుంటారో వాళ్ళకి శారీరక పెరుగుదల బాగా జరుగుతుంది. శాంతంగా సున్నితముగా ఉన్న పిల్లలు ఉద్వేగ అస్థిరత్వానికి, శాంతంగా సున్నితంగా ఉన్న పిల్లలు అంటే ఏది చిన్న మాటనే ఏడ్చేస్తారు. సో చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళు. సో ఆ పిల్లలు ఉద్వేగ అస్థిరత్వానికి లోనైన బాలల కన్నా శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారంట. సో అంటే శారీరకంగా శాంతంగా సున్నితంగా ఉన్న పిల్లలు ఉద్వేగ అస్థిరత్వానికి లోనైనటువంటి బాలల కన్నా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. సో వాళ్ళు ఎంత సున్నితంగా ఉన్నప్పటికీ మిగతా వాళ్ళకంటే చాలా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారండి. సో అలాగే ప్రజ్ఞావంతులైనటువంటి బాలలు సగటు లేక సగటు కన్నా తక్కువ ప్రజ్ఞ ఉన్న బాలల కంటే పొడవుగా, బలంగా ఉంటారంటండి. సో పొడవుగా, బలంగా ఉండడం ఏంటనేది అది వాడికి వదిలేదు మనం. సో ఎందుకంటే ప్రజ్ఞావంతులైన బాలలు పొడవుగా, బలంగా ఎలా ఉంటారు. సో లైంగిక వికాసంలో అమ్మాయిలు అబ్బాయిల కన్నా, సో ఇవన్నీ వింతగా ఉంటాయి కానీ గుర్తుంచుకోవాలి. సో లైంగిక వికాసంలో అమ్మాయిలు అబ్బాయిల కన్నా 1 లేదా 2 సంవత్సరాలు ముందుగానే ఉంటారు.
అలాగే అబ్బాయిలు అమ్మాయిల కన్నా ఎత్తులో బరువులో కొద్దిగా తక్కువగా ఉంటారు. ఏ దశలో? ఈ యొక్క బాల్య దశలో. నెక్స్ట్ విద్యా విషయక ప్రాముఖ్యత ఏంటి? విద్యా విషయక ప్రాముఖ్యత ఏంటంటే ఈ దశలో ఇలా జరగడం వల్ల వాళ్ళకి సంబంధించినటువంటి సృజనాత్మక కృత్యాలు బాగా చేయాలి. అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి వాళ్ళ మీద శ్రద్ధ వహించాలి. ఇవన్నీ కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా. సో ఇవన్నీ మనకు అనవసరం. నెక్స్ట్ సాంఘిక వికాసం. సో సాంఘిక వికాసానికి సంబంధించినటువంటి నిర్వచనాలు చూద్దాం. సోరెన్సన్ అనేటువంటి వ్యక్తి ప్రకారం సాంఘిక వికాసానికి ఏమంటాడంటే స్వయంగా ఇతరులతో సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘిక వికాసం అంటారు. అంటే తనకు తానుగా ఇతరులతో సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసం అన్నమాట. అంటే మీరు సమాజంలో ఒక సభ్యుడు, మీరు ఒక సంఘజీవి కాబట్టి మీరు బయటికి వెళ్ళి నలుగురితో ఎలా మెలగగలుగుతున్నారు? వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారా తరచూ, లేదా వాళ్ళతో సంతోషదాయకంగా ఉంటున్నారా? వివిధ చాలా రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. అన్ని రకాలైనటువంటి వ్యక్తులతో మీరు ఎలా నెగ్గుకు రాగలుగుతున్నారు అనేదే మీ సాంఘిక వికాసాన్ని తెలియజేస్తుంది. సో అని చెప్పి సోరెన్స్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఎలిజబెత్ హర్లాక్ ఏమంటాడంటే సాంఘిక సంబంధాలలో పరిపక్వతను సాధించడమే సాంఘిక వికాసం. సో మెచ్యూరిటీని, ఇప్పుడు సాంఘిక సంబంధాలలో మెచ్యూరిటీ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సమాజంలో కోపిష్టి ఉంటాడు, అహంకార స్వభావం ఉంటాడు, శాంత స్వభావం ఉంటాడు, సున్నిత మనస్తుడు ఉంటాడు. సో వీళ్ళందరితోటి మీరు ఎలా ఉంటున్నారు? సో అందరితోటి ఒకే విధంగా ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరితోటి గొడవ వస్తుంది. సో వాళ్ళతో మనకి సంబంధాలు దెబ్బతింటాయి. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి సో అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది అనుకో, ఆ మెచ్యూరిటీ మనకు ఉందనుకో, అదే సాంఘిక వికాసం. సో దీన్ని హర్లాక్ అనేటువంటి వ్యక్తి అంటాడు అన్నమాట. నెక్స్ట్ గ్యారెట్ అనబడేటువంటి వ్యక్తి ఏమంటాడంటే జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా, ఒక బయోలాజికల్ మ్యాన్ సోషల్ మ్యాన్గా మారేటువంటి ప్రక్రియనే సాంఘిక వికాసం అంటారు. సో బయోలాజికల్ మ్యాన్ అంటే మనకి శుక్రకణం ఉంది. శుక్రకణం అనేది అండంతో కలిసి ఒక సంయుక్త భేదం ఏర్పడింది. సంయుక్త భేదం కాస్త ఒక మనిషిగా రూపాంతరం చెందింది. అంతే, ఇది ఒక బయోలాజికల్ మ్యాన్. అతనికి ఏమీ ఆలోచనలు ఉండవు, ఆశయాలు ఉండవు, లక్ష్యాలు ఉండవు, ఫ్రెండ్స్ ఉండవు. సో బయోలాజికల్ మ్యాన్ అంతే. నిజంగా అతన్ని తీసుకెళ్ళి ఆ పుట్టినటువంటి బిడ్డను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి అసలు సంఘంతో కలవనివ్వకుండా ఒక రూమ్లోనే పెట్టామనుకో, అతనికి మనిషిలా ప్రవర్తిస్తాడా చెప్పండి? సో మనిషిలా ప్రవర్తించకపోవచ్చు కదా. సో అందుకే కదా సినిమాల్లో మనకి చిన్నప్పుడు అడవులో వదిలేసినటువంటి పిల్లవాడు అడవులో సింపాంజీల కింద లేకపోతే కోతుల కింద వీటి కింద ప్రవర్తన అలా మారిపోతుంది. సో అంటే పరిసరాల బట్టి మారిపోతుంది కదా. సో అంటే సంఘం యొక్క ప్రభావం ఎంత అలా ఉందో చూడండి. సో మనం ఈ సంఘంలో సభ్యుడిగా ఉంటున్నాం కాబట్టి ఒక మనిషిలాగా ఆ సంఘంలో ప్రవర్తిస్తున్నటువంటి తీరుతెన్నులను మనం అనుసరిస్తున్నాం. సో అలా ఒక జైవిక వ్యక్తి, ఒక మానవత్వం గల వ్యక్తిగా, ఒక సోషల్ మ్యాన్గా మారేటువంటి ప్రక్రియనే సాంఘిక వికాసం అంటారని గ్యారెట్ అనబడేటువంటి వ్యక్తి చెప్పాడు. ఓకే, ఒక వ్యక్తి తనతో తాను సర్దుబాటు చేసుకుంటూ ఇతరులతో సఖ్యతగా ఉండగలగడాన్ని లేదా అనువైన ప్రవర్తన పెంపొందించుకోవడాన్ని అల్టిమేట్గా సాంఘిక వికాసం అంటామండి. ఓకే, మరి సామాజికీకరణం అంటే ఏంటి? అంటే సామాజికీకరణం అంటే సంఘంలో సభ్యులుగా ఎవరితో ఎలా మలుచుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఇవన్నీ మనం నేర్చుకునేటువంటి ఈ యొక్క ప్రక్రియనే సామాజికీకరణం. అంటే సమాజంలో ఉన్న జీవన శైలులను లేదా జీవన విధానాలను లేదా నియమ నిబంధనలను, ఆచార వ్యవహారాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా సర్దుబాటు చేసుకుని జీవించడాన్ని సామాజిక వికాసం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన సమాజంలో చాలా కుల వ్యవస్థ ఉంది, మత వ్యవస్థ ఉంది. సో ఇవన్నీ చాలా ఇరిటేట్ చేస్తున్నాయి. నిజం చెప్పాలంటే మనం చదువుకున్న చదువుకి సమాజంలో ఉన్నటువంటి తీరుతెన్నులకి అసలు సంబంధం లేదు. మనం చదువుకుంటాం వీరేశలింగం గారి గురించి, మనం లేకపోతే ఒక సావిత్రిబాయి గురించి చదువుకుంటాం. సో అక్కడ చదువుకున్నప్పుడల్లా అక్కడ కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, ఇవన్నీ కూడా మనకి ఉంటుంది అక్కడ. సో ఆ చదువుకున్న చదువుని మీరు నిజ జీవితంలో అప్లై చేయాలని ట్రై చేస్తే సో సమాజం ఆమోదించదు కదా. సో కాబట్టి మనం సమాజం ఎలా ఉంది, సమాజం ఏది ఫాలో అవుతుంది దాన్ని గౌరవిస్తూ, మనకి నిజంగా దేవుడు అంటే నమ్మకం లేదనుకోండి, కానీ సమాజంలో చాలామంది దేవుడిని గౌరవిస్తున్నారు. ఇక తప్పదు, మనం కూడా మనకి వాళ్ళకు తగ్గట్టుగా మసులుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఒక సభ్యుడిగా ఉన్నాం కాబట్టి. సో ఇలా మనకి అలా మసులుకునేటువంటి ఆ యొక్క స్ట్రాటజీ, ఆ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని మనం సామాజికీకరణ అంటన్నమాట.
సో సామూహిక ప్రమాణాలకు, సంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంపొందించుకోవడమే సామాజిక వికాసం అని ప్రీమన్ అండ్ షావెల్ అంటాడండి. సో ప్రీమన్ అండ్ షావెల్ ఏమంటారంటే, సామూహిక ప్రమాణాలు కొన్ని ఉంటాయి, కొన్ని సోషల్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో సోషల్ స్టాండర్డ్స్ ఏంటంటే, అమ్మాయిలు సో రాత్రి మట్లు బయట తిరగకూడదు, సో అమ్మాయిలు అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడకూడదు, లేకపోతే మంచి సంప్రదాయమైనటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి. సో అన్నీ నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు అంటే, సామూహిక ప్రమాణాలు ఒక మూస పద్ధతిలో సృష్టించారు. సో అవి ఫాలో అవ్వకపోతే నేను సమాజం నుంచి ఎలేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా నీకు ఇష్టం లేకపోయినా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో అలా సామూహిక ప్రమాణాలకు, సంప్రదాయాలకు, విలువలకు లోనై సఖ్యత, పరస్పర సంభాషణ, సహకార స్వభావాలను పెంపొందించుకోవడమే మనం ఏమంటాం, సామాజికీకరణ అంటారని ప్రీమన్ షావెల్ అభిప్రాయపడ్డాడు. సో సాంఘిక వికాసం పొందినటువంటి వ్యక్తిలో మరి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? సాంఘిక వికాసం పొందినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే, ఎవరైనా సహాయం కోరితే సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. అలాగే ఇతరుల ఉద్దేశాలను ఆహ్వానిస్తాడు. సో నాదే ఉద్దేశం, నేనే అంత ఇంకో ఏదో శైశవ దశలో ఎలా ఉంటారో చెప్పండి. మనకి పియాజే సిద్ధాంతం చెప్పుకున్నప్పుడు పూర్వ ప్రచాలక దశలో అహంకేంద్రీకృత స్వభావం ఉంటుందని చెప్పుకున్నాం. అంటే మొత్తం చంద్రుడు నా చుట్టూనే తిరుగుతున్నాడు, లేకపోతే నేను ఎక్కడికి వెళ్తే నా చుట్టూనే వస్తున్నాడు, నాకే ఆలోచనలు ఉన్నాయి, నాకే సామర్థ్యాలు ఉన్నాయి. సో ఇలా అనుకునే కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఆత్మభావన ఉంటుంది తప్ప ఎంపతి ఉండదు. అంటే ఇతరులు ఉద్దేశాలు ఏంటి, ఇతరులకు కూడా భావనలు ఉంటాయి అనేటువంటి విషయం ఉండదు. అహంకేంద్రీకృత స్వభావంలో ఉంటారు. సో అలాంటి వ్యక్తులు అంటే సాంఘిక వికాసం జరగలేదని అర్థం వాళ్ళలో. సో ఇతరులకు కూడా ఉద్దేశాలు ఉంటాయి, ఆ ఉద్దేశాలను ఆహ్వానించాలి, మనం సహించాలి అనేటువంటి మనస్తత్వం కలిగితే మీలో సాంఘిక వికాసం కలిగిందని అర్థం. నెక్స్ట్, ఇతరుల యందు ఆసక్తి కనబరచడం అన్నమాట. అంటే ఎవరు వద్దు, నాకు ఈ సమాజం వద్దు, నేను ఒకడనే ఉంటాను సో అనుకోవడం సాంఘిక వికాసం కాదు. సమాజంలో సభ్యులతో స్నేహితులు ఉండడం, పెద్దవాళ్ళతో మాట్లాడడం, సో ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి, ఆసక్తి కనబరచడం అనేది సాంఘిక వికాసంలోకి వస్తుంది. మీకు అనిపిస్తుంది స్నేహితులతో కలిసి మాట్లాడాలి, బయటికి వెళ్ళి అనిపిస్తుంది. అఫ్కోర్స్ అంటే మీకు సాంఘిక వికాసం జరిగిందని అర్థం. నెక్స్ట్, లేకపోతే ఎవరైనా వస్తున్నారు అనుకో, మీరు తలుపేసేసుకుని లోన కూర్చుంటున్నారు మీరు, సో అప్పుడు మీకు సాంఘిక వికాసం లేదని అర్థం. నెక్స్ట్, స్నేహభావాన్ని కలిగి ఉండడం, సక్రమమైన పోటీతత్వం కలిగి ఉండడం, ఆరోగ్యకరమైనటువంటి పోటీ. సో మనలో చాలామంది నేరో మైండ్తో ఉంటారు. సో అంటే మన స్నేహితుడు చదువుతుంటే మనం బాధపడిపోతాం. సో అలా బాధపడకూడదు. సో ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం చదివిస్తూ నలుగురిని చదివించామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్నేహితులు ఒక నలుగురు ఉన్నారనుకోండి. ఆ 4 జాబ్స్ వచ్చినాయి. సో 4 జాబ్స్ వచ్చినప్పుడు మీ స్నేహితులకి ఆ 4 జాబ్స్ వచ్చినప్పుడు రేపు పొద్దున్న మీకు కష్టకాలంలో డబ్బులు లేవు. సో ఎవరు సహాయం చేస్తారు? సో మీ స్నేహితులను అడగగలరు తప్ప ఎవడో ఆ నమ్మకుడికి జాబ్ వచ్చింది వాడిని అడగగలరా? సో అడగలేరు కదా. సో అంటే ఎప్పుడు కూడా మనం నేరో మైండ్తో ఆలోచించి మన స్నేహితులకి రాకూడదు, మనకే రావాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనం నాలెడ్జ్ ఎప్పుడు కూడా పంచుకోవాలి. నాలెడ్జ్ పంచుకుంటే పెరుగుద్ది. సో మన దగ్గర ఉంచేసుకుంటే అది అలాగే కాలగర్భంలో కలిసిపోతుంది అనమాట. సో కాబట్టి సాంఘిక వికాసం కలిగి ఉండి సక్రమమైన పోటీతత్వం కలిగి ఉండాలి. అలాగే సంఘం, సమాజం యొక్క ప్రమాణాలను పాటించడం. సో ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ పాయింట్ అన్నమాట, సంఘం సమాజం యొక్క ప్రమాణాలను పాటించడం. సో ఇదివరకు చెప్పుకున్నట్లుగా సంఘం ప్రమాణాలు అంటే ఏంటో చెప్పండి. సో వాళ్ళ మోస పద్ధతిలో కొన్ని ప్రమాణాలు, కొన్ని స్టాండర్డ్స్ పెట్టేస్తారు. సో అమ్మాయిల విషయంలో చాలా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్లో అమ్మాయిలు ఎలా చూస్తారో మీకు తెలుసు. సో అక్కడ పరిపాలన మీకు తెలుసు. సో అది మరి అది కూడా ఒక సంఘమే కదా. ఆ సంఘంలో ప్రమాణాలు ఏంటి? అమ్మాయిలు గురకా ధరించాలి, ముఖం చూపించకూడదు, సో లేకపోతే పాఠశాలలో విద్యను అభ్యసించకూడదు, ఇవన్నీ కూడా ప్రమాణాలే కదా. సో వాటిని పాటించడం కూడా సాంఘిక వికాసం అంటే ఎలా కుదురుద్ది? సో బట్ కాకపోతే పాటించాలి, లేకపోతే అక్కడ కాల్ చేస్తారు. సో అందరూ కూడా దాన్ని రైటే అంటారు నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ మత విశ్వాసాలు, వాళ్ళకి సాంఘిక ప్రమాణాలు అలాంటివి. సో మన దేశంలో కూడా ఈ కుల వ్యవస్థ. సో కుల వ్యవస్థను మీరు ఎంత వ్యతిరేకించినా, సో మీరు సమాజంలోకి వెళ్ళి వ్యతిరేకించండి, చాలా వరకు దాన్ని ఒక సామాజిక ప్రమాణంగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు మీరు అలా చేస్తే. సో కాబట్టి ఇక్కడ సంఘం, సమాజం యొక్క ప్రమాణాలను పాటించాలి. అలాగే సంఘం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు స్వార్థాన్ని విడనాడడం, ఇవన్నీ కూడా సాంఘిక వికాసం పొందినటువంటి వ్యక్తులలో ఉండేటువంటి లక్షణాలు అన్నమాట.
సో మరి ఇటువంటి సాంఘికీకరణ ఎప్పుడు మొదలవుతుంది అంటే బాల్య దశలో, అంటే బాల్య దశకు ముందు మన శైశవ దశ ఉంటుంది కదా, ఆ శైశవ దశలో 6 వారాల తర్వాత మొట్టమొదటిసారిగా శిశువు నవ్వడం ప్రారంభిస్తాడు. సో నవ్వడం అంటే ఇతరులను చూసి నవ్వుతాడు, తనలో తాను నవ్వడం కాదు. ఇతరులు ఎవరైనా కనిపిస్తే నవ్వడం ప్రారంభిస్తాడు. అంటే నవ్వాడంటే అదే సాంఘికీకరణకు మొదట మెట్టుగా చెప్పవచ్చు. సాంఘికీకరణకు మొదట మెట్టుగా ఏం చెప్పవచ్చు అంటే నవ్వడం. సో శిశువు మొదటి సంవత్సరంలో మొదట సాంఘిక ప్రతిస్పందన ఎవరితో మొదలవుతుంది? పెద్దవారితో మొదలవుతుంది, తల్లితో మొదలవుతుంది, తండ్రితో మొదలవుతుంది, అంటే పెద్దవారితో మొదలవుతుంది. దాని తర్వాతే చిన్నపిల్లలతో మొదలవుతుంది. ముందు పెద్దవారిని చూసి నవ్వుతాడు, తర్వాత చిన్నపిల్లలను చూసి. సో మొదటి సంవత్సరం పిల్లలు మంచి సమతుల్యతతో ఉంటారండి. కానీ 2వ సంవత్సరం ప్రారంభంలో వారు చెప్పింది వినకుండా, సహకరించకుండా ఉండి వారితో వ్యవహరించడం కష్టంగా ఉంటుంది. మరలా ఆ 2వ సంవత్సరం అయిన తర్వాత శైశవ దశ అయిపోతుంది కదా. శైశవ దశ పూర్తయ్యే నాటికి తిరిగి సమతుల్యం సంతరించుకుని మళ్ళీ ఆహ్లాదకరమైనటువంటి ప్రవర్తన కనబరుస్తారు. నెక్స్ట్ ఉత్తర బాల్య దశలో ముఠాలోని సభ్యులుగా అవ్వడానికి కావలసిన ప్రాథమిక శిక్షణ, అనుభవాలు ఈ దశలో పొందుతారండి. సో ఏ దశలో? పూర్వ బాల్య దశలో పొందుతారు. ఉత్తర బాల్య దశలో ముఠాలో సభ్యులు కావడానికి ఆ శిక్షణ గట్ట ఎక్కడ పొందుతారంటే పూర్వ బాల్య దశలో పొందుతారు. అందువలన ఈ దశను, ఏ దశను? పూర్వ బాల్య దశను పూర్వ ముఠా దశ అంటారు. ఈ టెక్స్ట్ బుక్ ఇండివిజువల్గా చదివితే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే దేనికి ఆ దశను విభజించి ఇవ్వడేడు. సో చూసారా, ఇక్కడ పూర్వ బాల్య దశ అన్నాడు, మళ్ళీ ఈ దశ అన్నాడు, ఈ దశ అంటే మళ్ళీ పూర్వ బాల్య దశ అనుకోవచ్చు, బట్ అది కాదు. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. పూర్వ ముఠా దశ అంటే పూర్వ బాల్య దశ. ఆ పూర్వ ముఠా దశలో ముఠాకి కావలసినటువంటి, అంటే ముఠాలో సభ్యుడిగా అవ్వాలంటే శిక్షణ పొందాలి. సో ఆ శిక్షణ అంతా ఎక్కడ జరుగుతుందంటే పూర్వ బాల్య దశలో జరుగుతుంది. సో ముఠా దశ అనేది ఏంటంటారు? ఉత్తర బాల్య దశను అంటారు. ఓకే. సాంఘికీకరణలో ముఖ్యమైనటువంటి ఆటలు అన్నమాట. సో ముఖ్యంగా శైశవ దశలో ఏకాంతర క్రీడలో చాలా వరకు ఉంటారు. అంటే వారికి వారే ఆడుకుంటారు, ఎవరితో కలిసి ఆడరు. సో దాన్ని ఏకాంతర క్రీడ అంటాం. సో అంటే 2 సంవత్సరాల కంటే ముందు శైశవ దశలో ఏకాంతర క్రీడ జరుపుతారు. నెక్స్ట్ సమాంతర క్రీడ. ఈ సమాంతర క్రీడ అనేది 2 నుంచి 3 సంవత్సరాల్లో ప్రారంభమవుతుందండి. అంటే సమాంతరం అంటే ప్యారలల్గా ఆడతారు అన్నమాట. ప్యారలల్ ప్లే అంటాం. అంటే బయటికి వెళ్తారు, బయట పిల్లలు ఉంటారు. సో ఆ పిల్లలతో కలిసి, వాళ్ళతో కలిసి అయితే ఆడరు, కానీ ఆ పిల్లలు ఏదైనా ఆట ఆడుతుంటే వీళ్ళు కూడా దాన్ని అనుకరిస్తారు అన్నమాట. ఆ పిల్లలతో మాట్లాడరు, ఆ పిల్లలతో కలిసి ఆడరు. బట్ వేరొక పిల్లవాడు ఏ ఆట అయితే ఆడుతున్నారో ఈ పిల్లవాడు కూడా అదే ఆట ఆడడానికి ప్రయత్నిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆటలు అంటే పెద్ద ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు మెట్లెక్కి దిగుతున్నాడు అనుకోండి, ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు మీ పిల్లవాడిని. వేరొక పిల్లవాడు మెట్లెక్కి దిగుతున్నాడు. సో మనోడు కూడా వెళ్ళి ఏం చేస్తాడంటే మెట్లెక్కి దిగుతాడు అన్నమాట. సో వాడితో మాట్లాడు, వాళ్ళతో కలిసి ఆడు, వాడు ఆడే ఆటను యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తాడు. సో దాన్ని మనం సమాంతర క్రీడ అంటాం. ఇదే సాంఘిక కృత్యం. ఇక పిల్లవాడు జరిపేటువంటి మొదటి సాంఘిక కృత్యం ఏదైనా ఉందంటే అది సమాంతర క్రీడ అని చెప్పాలి. మొదటి సాంఘికీకరణకి మొదట మెట్టు అంటే ఏం చెప్పాలి? నవ్వడం అని చెప్పాలి. సో సాంఘికీకరణ మొదట మెట్టు అంటే నవ్వడం, సాంఘిక కృత్యం అంటే సమాంతర క్రీడ అని చెప్పాలి. ఇది 2 నుంచి 3 సంవత్సరాలు. నెక్స్ట్ సంసర్గ క్రీడ. ఈ సంసర్గ క్రీడలో కూడా పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఉంటారు తప్ప ఆడడం అనేది మాత్రం వేరొకగా ఆడుకుంటారు అన్నమాట. అంటే సమాంతర క్రీడ సంసర్గ క్రీడకి డిఫరెన్స్ ఏంటంటే, సమాంతర క్రీడలో పిల్లలు ఇతరులతో మాట్లాడకుండా కేవలం ఇతరులకు ఆడేటువంటి క్రీడను మాత్రమే అనుకరించి యాక్చువల్లీ దింపేస్తారు. బట్ సంసర్గ క్రీడలో ఇతరులతో మాట్లాడుతూ ఇతరులు ఆడే ఆటను పోలిన ఆటను వీళ్ళు ఆడతారు అన్నమాట. సో యాజ్ ఇట్ ఈస్ దింపేరు ఇక్కడ సంసర్గ క్రీడలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకలో కొందరు పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, మనవాడు కూడా వీళ్ళు ఏం చేస్తాడంటే అక్కడ కోటలు కట్టడం, సో ఇసుకలో ఆడడం, సో అంటే పోలిన ఆటను ఆడుకుంటాడు. సో అలాగే వాళ్ళతో మంతులు జరుగుతాడు అన్నమాట. సో ఇది సంసర్గ క్రీడలో జరుగుతుంది. ఇది 3 to 4 ఇయర్స్లో జరుగుతుంది అన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. మొదటి సాంఘిక కృత్యం అంది ఏంటంటారు? సమాంతర క్రీడలు అంటారు. నెక్స్ట్ ఈ ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ ఇవన్నీ జరిగిన తర్వాత
లాస్ట్లో మనకి సహచర క్రీడలో జరుగుతుంది. సహకార క్రీడ లేదా సహచర క్రీడ అంటాం. సో దీంట్లో మొత్తం ఆ యొక్క వస్తువులను పంచుకుంటారు, ఆ యొక్క ఆటలో నియమ నిబంధనలు పాటిస్తారు. ఇవన్నీ ఈ క్రీడలో జరుగుతాయి. సో ఈ దశలో అలవరుచుకునేటువంటి సాంఘిక ప్రవర్తన ఆధారంగానే భవిష్యత్తులో సాంఘిక సర్దుబాటు అనేది ఆధారపడి ఉంటుందండి. సో కాబట్టి బాల్య దశలో పిల్లలు అనుకరణ, సహకారం, జాలి, సహానుభూతి, సాంఘిక ఆమోదం, పంచుకోవడం, బంధం వంటివి సాంఘిక ప్రవర్తన నమూనాలను వ్యతిరేకవాదం, దౌర్జన్యం, అధికారతత్వం, స్వార్థం, అహంకేంద్రవాదం, విధ్వంసం, సో బాలబాలికల్లో ఒకరి పట్ల ఒకరికి విరుద్ధత, ప్రతికూల అభిప్రాయం వంటి సాంఘిక ప్రవర్తన నమూనాలను వ్యక్తపరుస్తారు. దీనితో పాటు తిరస్కరించే తీరుని గురించి నేర్చుకుంటారు అన్నమాట. ఈ దశ అంతానికి బాలలు నాయకత్వ లక్షణాలను కూడా అలవరుచుకుంటారు. సో ఓవరాల్గా మనకి ఈ క్రీడల ద్వారా ఒక సానుకూల ప్రవర్తనను మనం ఏర్పరచవచ్చు పిల్లలలో. అంటే గెలుపోటముల మధ్య ఉన్నటువంటి భేదం కానీ, సో ఓటమి వచ్చినా సరే అంగీకరించాలనేటువంటి తత్వం కానీ, అలాగే ఇతరులతో ఎలా మెలగాలి, ఇతరులను ఎలా కలిసి ఒక కబడ్డీ ఆడిపించామనుకోండి, ఆ టీం అంతా కలిసి ఎలాగైనా గెలవాలి అని చెప్పి ఒకరికొకరు సహకరించుకుంటారు. సో అలాగే జాలి, సహానుభూతి ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి క్రీడలన్నీ కూడా పూర్వ బాల్య దశకు సంబంధించినటువంటి క్రీడలు మనం చెప్పుకున్నాం. సో ఓన్లీ ఏకాంత క్రీడ అనేది శైశవ దశకు సంబంధించింది. మిగతావన్నీ కూడా పూర్వ బాల్య దశకు సంబంధించినవి. నెక్స్ట్ ఉత్తర బాల్య దశను ఎక్కువగా ముఠా వయస్సు అని పిలుస్తారు, మనకు తెలుస్తుంది. సో సాంఘిక వికాసంలో కుటుంబం, సమవయస్సులు, పాఠశాల, ప్రసార మాధ్యమాల పాత్ర, స్వభావం. సో ఇక్కడ నుంచి 2-3 పేజెస్ వరకు కూడా మనకు తెలిసిన మ్యాటరే, రిపీటెడ్ మ్యాటరే ఉంటుంది కాబట్టి నేను దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తాను. చూడండి, సాంఘిక వికాసం, కుటుంబం యొక్క పాత్ర. ఇది తెలిసిన విషయమే. కుటుంబం అనేది సాంఘిక వికాసంలో ఎలాంటి పాత్రను పోషిస్తుంది? సో శైశవ దశలో తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లవాడు ఉంటాడు. దాని తర్వాత ఆ తల్లిదండ్రులు బయటకు పంపారనుకోండి, సో ఆ పిల్లవాడికి సాంఘిక వికాసం బాగా జరుగుతుంది. బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంచుకున్నారనుకోండి, సాంఘిక వికాసం కుంటుపడుతుంది. సో నెక్స్ట్ మనకి సమవయస్కుల సమూహాలు. సో ఇవి కూడా అంతే. సమవయస్కుల సమూహాలు కూడా చాలా ఎక్కువ ప్రభావితం చూపుతాయి. ఎక్కువ మనకి దీంట్లో బిట్ ఏంటంటే, సమవయస్సు సమూహాలు యొక్క ప్రభావం ఏ దశలో ఎక్కువగా ఉంటుందంటే, పూర్వ బాల్య దశ నుంచి కౌమార దశ వరకు సాంఘిక వికాసంపై సమవయస్సుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ దశ నుండి ఏ దశ వరకు? పూర్వ బాల్య దశ నుంచి కౌమార దశ వరకు. నెక్స్ట్ పాఠశాల ప్రభావం, నెక్స్ట్ ప్రసార మాధ్యమాల ప్రభావం, అండ్ నెక్స్ట్ సంస్కృతి పాత్ర. ఇది ఇంపార్టెంట్. సో సంస్కృతి పాత్ర, ఈ సంస్కృతి పాత్ర గురించి కొన్ని నిర్వచనాలు ఇస్తారు, అవి చాలా ఇంపార్టెంట్ అండి. సో విశ్వవిద్యాలయాల కమిషన్ ప్రకారం ఏంటంటే, సంస్కృతి అంటే మనిషి మేధస్సులోని దృక్పథము, ఔన్నత్యము, అత్యున్నత మానవ విలువలను తెలియజేసేదండి. కల్చర్ అంటే ఏంటి? మన మేధస్సు ఏదైతే ఉంటుందో మేధస్సులోని పెర్సెప్షన్ అన్నమాట. దృక్పథము, ఔన్నత్యము, అత్యున్నత మానవ విలువలను తెలియజేసేదే మన సంస్కృతి అని చెప్పి విశ్వవిద్యాలయాల కమిషన్, అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అధ్యక్షతను ఏర్పడినటువంటి విశ్వవిద్యాలయాల కమిషన్ చెప్పింది. నెక్స్ట్ NP 1986 జాతీయ విద్యా విధానం 1986 ఏం చెప్పిందంటే, విద్యా ప్రణాళిక ద్వారా, విషయ బోధన ద్వారా సంస్కృతి బోధింపబడాలి. విద్య ద్వారా ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలు పెంపొందించబడాలి. సో NP 1986 ఇది చెయ్యాలి అని చెప్తుంది. కాబట్టి ఏం చెప్తుంది? మీరు ఏం చేయాలని చెప్తుంది? విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు దాంట్లో సంస్కృతిని కూడా మనకి ఇమిడి ఉండాలన్నమాట. సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ కూడా పిల్లలకు తెలిసేలా ఉండాలి. అందుకే మనకి సాంఘిక శాస్త్రంలో చూడండి, సో అనేక ప్రాంతాల్లో జరుపుకునేటువంటి పండుగల గురించి, డ్యాన్సెస్ గురించి, సో వీటన్నిటి గురించి ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఈ విద్యా విధానం చెప్పినటువంటి సూచనే. నెక్స్ట్ సాంఘిక వికాసంపై ప్రభావితం చూపే ఇతర అంశాలు ఏంటంటే, పోటీ, సహకారం, క్రమశిక్షణ, బహుమతి దండన, సంఘర్షణలు, దౌర్జన్యం. వీటన్నిటిలో దౌర్జన్యం అనే దాంట్లోనే మనకి బిట్ వస్తుంది. సో దౌర్జన్యం ఏంటో చూద్దాం. సో దౌర్జన్యం అనేది ఇతరులపై చూపే చర్య. సో దౌర్జన్యం అంటే ఇతరులపై చూపుతాం. ఇది వేరే వ్యక్తి బాధకు గురి చేస్తుంది అన్నమాట. మానసికంగా లేదా శారీరకంగా బాధకు గురి చేస్తుంది. ఈ బాధ శారీరకంగా మాటల ద్వారా కానీ, లేదా కొన్ని సమయాల్లో ఇతరులకు మనకి ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు.
సో దౌర్జన్యం అనేది ఎలా ఏర్పడుతుంది? కుంటనం వల్ల సంభవిస్తుందనే ప్రాకల్పనను డోలార్డ్ తదితరులు 1939లో పేర్కొన్నారండి. దౌర్జన్యం కుంటనం వల్ల సంభవిస్తుంది అనే హైపోథెసిస్ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే డోలార్డ్. ఎప్పుడు? 1939లో. దౌర్జన్యం కుంటనం అంటే ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చింది మీకు. మీ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, అంటే డిఎస్సి తీయలేదు, డిఎస్సి తీయకపోతే మీ ఫ్రస్ట్రేషన్ వచ్చింది, రోడ్ల మీదకి వెళ్ళారు. రోడ్ల మీదకి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుని ధ్వంసం చేశారనుకోండి, అంటే దౌర్జన్యం చేశారు మీరు. దౌర్జన్యం ఎందువల్ల చేశారు? మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చిన వల్ల దౌర్జన్యం చేశారు. కాబట్టి దౌర్జన్యం అనేది కుంటనం వల్ల సంభవిస్తుంది అని హైపోథెసిస్ చేసిన వాళ్ళు ఎవరంటే డోలార్డ్ అనేటువంటి తదితరులు. సో డోలార్డ్, మిగతా వ్యక్తులు కూడా. అలాగే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి వ్యక్తిలో 2 సహజాతాలు ఉంటాయండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి వ్యక్తిలో 2 సహజాతాలు ఉంటాయి. ఒకటి ఈరాన్సో, 2 థాంటోస్. థాంటోస్. ఈరాన్ అంటే ప్రేమ, అనురాగం మొదలైనవి బయలుపడతాయి అన్నమాట. ఈరాన్ అనేటువంటి సహజాతం వల్ల ప్రేమ, అనురాగం అనేవి బయలుపడతాయి. థాంటాస్ అనేటువంటిది వినాశకరమైనటువంటి విషయాలకు దారితీస్తుందండి. సో ఈరాన్ అనేటువంటిది హీరోలాగా మాట, పాజిటివ్. థాంటాస్ అనేది విలన్ లాగా, నెగిటివ్. సో అవి మన సహజాతలు అన్నమాట, అంటే మన పుట్టుకతోనే వస్తాయి అవి, ఈరాన్, థాంటాస్ అనేవి. సో నెక్స్ట్ బండూరా అండ్ వాల్టర్స్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం దౌర్జన్యపూరిత ప్రవర్తన పరిశీలించిన పిల్లలు దౌర్జన్యపూరితంగాను, దౌర్జన్య రహిత ప్రవర్తన పరిశీలించిన పిల్లలు సాధారణ ప్రవర్తనను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఎందుకంటే అనుకరిస్తారు కదా మనకి. నెక్స్ట్ విద్యార్థులు ఇతర ప్రవర్తన పరిశీలించి అనేక విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్ఫూర్తిని కలిగించేటువంటి ప్రవర్తనను పొంది ఉండాలి. సో ఇలా సాంఘిక వికాసంలో ప్రభావితం చేసేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ సాంఘీకరణ భావన మరియు ప్రక్రియలు. సో అదేంటి సార్, ఇప్పుడు దాకా సాంఘీకరణ కదా నేర్చుకున్నామంటే, సో ఇక్కడ రిపీటెడ్గా ఉంటాయి 2-3 పేజెస్. బట్ దాంట్లో కూడా కొత్త విషయాలు కొన్ని ఉంటాయి, వాటిని మాత్రం డిస్కస్ చేద్దాం. ఇక నిర్వచనంలో చూడండి, కొన్ని రిపీటెడ్ నిర్వచనాలు ఉన్నాయి, కొన్ని కొత్త నిర్వచనాలు ఉన్నాయి. ఒకసారి అవేంటో చూద్దాం. సాంఘిక సంబంధాల్లో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం. హర్లాక్. ఇది రిపీటెడ్. సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపచేసినటువంటి ప్రక్రియనే సాంఘిక వికాసం. ఇది కొత్తది. మైక్లెవర్ అన్నాడు. ఏమన్నాడు? సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభ్యసింపచేసేటువంటి ప్రక్రియే సాంఘికీకరణ. సో సమాజ వికాసానికి అవసరం అంటే సమాజంలో వ్యక్తులతో ఎలా మాట్లాడాలి, ఏ వ్యక్తితో ఎలా మసులుకోవాలి, అలాగే సమాజ ప్రమాణాలకు అనుగుణంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను, ఆ సూత్రాలను అభ్యసింపజేసేటువంటి ప్రక్రియ, నేర్చుకునేటువంటి ప్రక్రియే సాంఘిక వికాసం అని మైక్లెవర్ అంటాడు. మైక్లెవర్ మనకి అభ్యాసంలో సాధన, ప్రేరణ అనేటువంటి విషయంలో కూడా వస్తాడు. అక్కడ ఏ నిర్వచనం చెప్పారనేది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సో ఒక నిర్వచనం చెప్తాడు. నేను ఈరోజు ఈ స్టేటస్లో ఉండడానికి కారణం నిన్ననే నేను రేపు ఎలా ఉండాలో అనేది ఊహించుకోవడమే అంటాడనమాట. సో మైక్లెవర్. నెక్స్ట్ అక్బర్ని ఏమంటాడంటే, వ్యక్తి సమూహ ప్రమాణాలకు అనుసరించడం నేర్చుకుని ప్రక్రియనే సామాజికీకరణ. సమూహ ప్రమాణాలు అంటే సమూహంలో వాళ్ళు ఏం పాటిస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం నమ్ముతున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా అనుసరించడం నేర్చుకునేటువంటి ప్రక్రియనే సామాజికీకరణ అని అక్బర్ని అంటాడు. నెక్స్ట్ గ్యారెట్ మనకు తెలిసిందే. జైవిక వ్యక్తి మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా మారతాడని అక్కడ మాట్లాడడం. నెక్స్ట్ పీటర్ వర్సల్ ఏమంటాడు? సామాజికీకరణ అనేది సంస్కృతి మార్పిడి ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తులు సామాజిక సమూహాల నియమాలను, ఆచరణలను నేర్చుకుంటారు. ఇది ఒక సంస్కృతి మార్పిడి ప్రక్రియ. దీంట్లో వ్యక్తులు ఏం నేర్చుకుంటారు? సామాజిక సమూహాల నియమాలను, ఆచరణలను నేర్చుకుంటారని చెప్పి పీటర్ వర్సలే చెప్పాడు. పీటర్ వర్సలే ఏం చెప్పాడు? సంస్కృతి మార్పిడి ప్రక్రియ అని చెప్పాడు. గ్యారెట్ ఏం చెప్పాడు? జైవిక వ్యక్తి, మానవత్వం గల వ్యక్తిగా. అక్బర్ని ఏం చెప్పాడు? సామూహిక ప్రమాణాలను అనుసరించడం నేర్చుకునే ప్రక్రియ అని చెప్పాడు. మైక్లెవర్ ఏం చెప్పాడు? సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలు నేర్చుకునే ప్రక్రియ అని చెప్పాడు. హర్లాక్ ఏం చెప్పాడు? ఆ సాంఘిక సంబంధాల్లో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పాడు. ఈ నిర్వచనాలు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్యక్తి సామాజికీకరణలో చెప్పుకోదగిన ప్రముఖమైన పాత్ర పోషించేటువంటి ప్రాథమిక వ్యవస్థ ఏంటంటే కుటుంబం. అంటే సామాజికీకరణలో ప్రాథమిక వ్యవస్థ అని అడిగితే మీరు కుటుంబం అని రాయాలి. సో అంతే.
కుటుంబం తర్వాత ఏం ప్రోత్సహిస్తుంది మనకి? పాఠశాల. అంటే ఫస్ట్ కుటుంబం సామాజికీకరణలో, నెక్స్ట్ పాఠశాల, నెక్స్ట్ సమాజం. అసలు సమాజం అంటే నిర్వచనం ఏంటి? కొందరు వ్యక్తులు సమూహంగా ఏర్పడి ఒక ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే వారందరినీ కలిపి సమాజం అంటారు. ఆ నిర్ణీత ప్రదేశంలో నివసించేవారు ఎలా ఉంటారు? ఒక ప్రత్యేకమైన సంస్కృతి కలిగి ఉంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అడవులలో ఒక ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉంటారు కదా, సో అలా మాట. సో ఇక్కడ నెక్స్ట్ సామాజికీకరణ సంస్కృతి. సో ఇక్కడ కూడా కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. సో మొత్తం వేస్ట్ అండి, ఇది రిపీటెడ్ మ్యాటర్ ఉంటుంది. సో జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేయాలి ఈ యొక్క 3-4 పేజెస్లో. సో ఫస్ట్ ఐబీ టేలర్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడు? సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి సంపాదించుకున్న విజ్ఞానం, విశ్వాసం, కళా, నీతి, సూత్రాలు, న్యాయం, ఆచారాలు, మరి ఇతర సామర్థ్యాలు, అలవాట్లు మొత్తం కలిపి సంస్కృతి అన్నాడండి. సో సంస్కృతి అంటే ఏంటంటే ఆ మనిషి సమాజంలో ఒక సభ్యుడిగా సంపాదించుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అలాగే ఇతరులకి ఆ వ్యక్తి పట్ల విశ్వాసం ఏదైతే ఉంటుందో, అలాగే కళ, నీతి, సూత్రాలు ఇవన్నీ కలిపే సంస్కృతి అంటారని చెప్పి ఐబీ టేలర్ చెప్పాడు. నెక్స్ట్ ఎంజే హిర్కోవిట్స్ ఏం చెప్పాడంటే మానవుడు సృష్టించినటువంటి పరిసరమే సంస్కృతి అన్నాడనమాట. సంస్కృతి ఎవరు సృష్టిస్తారు? మానవుడు సృష్టిస్తాడనమాట. సో మానవుడు సృష్టించినటువంటి సంస్కృతే, సో మానవుడు సృష్టించినటువంటి పరిసరమే సంస్కృతి అని చెప్పి ఎంజే హిర్కోవిట్స్ చెప్పాడు. సో ఇదండి ఓవరాల్గా మనకి సాంఘిక వికాసం గురించి మనం డిస్కస్ చేసాం. అలాగే ఎలిజబెత్ హర్లాక్ అనేటటువంటి వ్యక్తి నుంచి మొదలు పెడితే ఆ వ్యక్తి మానవ దశలను ఒక 10 దశలుగా విభజించాడని చెప్పుకున్నాం. సో ఆ 10 దశల్లో ముఖ్యంగా పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, అలాగే వీటి రెండింటికి పూర్వం ఉన్నటువంటి శైశవ దశ గురించి, ఆ దశల్లో జరిగేటువంటి చలన వికాసం గురించి మనం డిస్కస్ చేసాం. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. సో ఆ దశల్లో మనకి ఎలిజబెత్ హార్లాక్ ఎన్ని దశలకు విభజించాడు? 10 దశలకు విభజించాడు. సో పూర్వ బాల్య దశని తల్లిదండ్రులు ఏమన్నారు, విద్యావేత్తలు ఏమన్నారు, సో అలాగే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమన్నారు, సో ఇవన్నీ కూడా. అలాగే పూర్వ బాల్య దశని అయిపోయిన తర్వాత ఉత్తర బాల్య దశని సేమ్ వీళ్ళందరూ ఏమన్నారు, ఇవి. అలాగే శైశవ దశలో ఏ క్రీడ వాడతారు? మనకి ఏకాంతర క్రీడ ఏ దశలోను, సమాంతర క్రీడ ఏ దశలోను, సంసర్గ క్రీడ ఏ దశలోను, సో ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. సో అలాగే సహకార క్రీడ ఏ దశలోను, ఇవన్నీ కూడా. అలాగే వివిధ సాంఘిక వికాసంలో వివిధ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు కానీ, అలాగే సాంఘిక వికాసం పై ప్రభావం చూపేటువంటి కారకాలు కానీ, అలాగే సాంఘిక వికాసంలో ప్రముఖమైనటువంటి సంస్కృతి గురించి కానీ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజుకి ఇక్కడతో మన క్లాస్ ముగిస్తాం. రేపు మనం ఉద్వేగ వికాసం గురించి, నైతిక వికాసం గురించి, వాటి గురించి డిస్కస్ చేస్తే ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.